నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జగన్ బెయిల్ రద్దు అక్రమాస్తుల కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు 2 వేర్వేరు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు వైభవంగా షర్మిల తనయుడు నిశ్చితార్థం ఏపీ సీఎం జగన్ దంపతులు హాజరు తరలివచ్చిన రాజకీయ సినీ వ్యాపార రంగ ప్రముఖులు అది నోరా డ్రైనేజా ఎంత పినాయిల్తో కడిగినా పోదు అంటూ గుడివాడ సభలో కొడాలి నానిపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వం తీసుకువచ్చింది భూ రక్షణ చట్టం కాదని భూ భక్షణ చట్టమని తమ పార్టీ అధికారంలోకి రాగానే రద్దు చేస్తామంటూ ప్రకటన చంద్రబాబు తన వెంట్రుక కూడా పీకలేడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తను చనిపోయే వరకు చంద్రబాబు గురించి సత్యాలు ప్రజలకు చెబుతానని వెల్లడి గుజరాత్లో విద్యార్థుల విహారయాత్రలో ఘోర విషాదం పడవ బోల్తా పడి 14 మంది విద్యార్థులు 2 టీచర్లు మృతి కొనసాగుతున్న సహాయక చర్యలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తన సోదరి వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ నిశ్చితార్థ వేడుకకు సీఎం వైఎస్ జగన్ దంపతులు సతీ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులు రాజారెడ్డి ప్రియా అట్లూరిలను జగన్ దంపతులు ఆశీర్వదించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరపనుంది. బెయిల్ను రద్దు చేయడంతో పాటు జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కాగా జగన్ బెయిల్ రద్దు కేసుల బదిలీ పిటిషన్లపై సుప్రీంకోర్టు గతంలో సీబీఐకి నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ ఎందుకు జాప్యం అవుతుందో చెప్పాలని సీబీఐని అత్యున్నత న్యాయస్థానం కోరింది. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కొడాలి నానిపై సెటైర్లు వేశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. గురువారం కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ వైసీపీ పాలనలో 100 సంక్షేమ పథకాలు రద్దు చేశారని దుయ్యబట్టారు. కొడాలి నానిది నోరా డ్రైనేజా ఎంత పినాయిలే వేసి కడిగినా అతని నోరు మురికి కాలువేనంటూ వ్యాఖ్యానించారు. నోరు తెరిస్తే ఆయన బూతులు మాట్లాడుతుంటాడు అని, ఎంత బూతులు మాట్లాడితే అంత పెద్ద నాయకులు అవుతారని అనుకుంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. తన వద్దే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుని తనకే పాఠాలు చెబుతారా అంటూ నానిపై ఫైర్ అయ్యారు. టీడీపీ జనసేనలు కలిసాయని తెలియగానే వైసీపీ నేతల దాడ మొదలైందని, ఏ సర్వే చూసినా తమ కూటమిదే విజయమని చెబుతున్నాయని చంద్రబాబు తెలియజేశారు.
అందుకే 90 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చుతున్నారని, రాజకీయాల్లో తాను ఎక్కడా ట్రాన్స్ఫర్లు చూడలేదన్నారు. ఇక్కడి చెత్తను అక్కడికి, అక్కడి చెత్తను ఇక్కడికి మార్చుతున్నారని చంద్రబాబు సెటైర్లు వేశారు. ఈ ప్రభుత్వానికి మరో 83 రోజులే సమయం ఉందని ఆయన జోస్యం చెప్పారు. బ్రిటిష్ వారి మాదిరిగానే జగన్ కూడా వ్యాపార సంస్థలు పెట్టి సంపదనంతా దోచేస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం కొత్తగా భూ రక్షణ చట్టం తీసుకొస్తోందని, ఇది అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులన్నీ కొట్టేస్తారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక భూ రక్షణ చట్టం రద్దు చేస్తామని, జాబు రావాలంటే టీడీపీ జనసేన ప్రభుత్వం రావాల్సిందేనన్నారు. జగన్ మీ బిడ్డ కాదు, రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని, పద్ధతి లేని రాజకీయాలు చేసేవారి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ గుడివాడ ప్రక్షాళన చేసే బాధ్యత మీ పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే కొడాలి చెప్తున్నా, పిచ్చ పిచ్చ ఆటలు వేయద్దు, నోరుందని పారేసుకోవద్దు. నీకు నోరుందని పారేసుకుంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఎవరి జోలుకు రాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా, మనల్ని కాపాడుకోవాలన్నా ఏదైనా సరే ఎదిరించే శక్తి సామర్థ్యం ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడే రావి వెంకటేశ్వరరావు గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, రావి శోభనాద్రి. ఎన్టీ రామారావుకి 83లో మొదటి ఎన్నికల్లో ఎలక్షన్ ఏజెంటు, అక్కడి నుంచి ఎమ్మెల్యే, తర్వాత వీళ్ళ సోదరుడు ఎమ్మెల్యే, తర్వాత ఈయన ఎమ్మెల్యే. కానీ మొన్న కూడా సీట్ ఇవ్వకపోయినా ఈసారి మళ్ళీ కాదు, ఈసారి మనం రామును పెడదామంటే గెలిపే ప్రధానంగా ఒప్పుకున్న వ్యక్తి రావి వెంకటేశ్వరరావు. ఇప్పుడు అదే మాదిరిగా రాము కూడా వచ్చాడు ఇక్కడికి. రాము వెంకటేశ్వరరావు ఇద్దరు కలిసి ఇక్కడ ఎమ్మెల్యేని ఎక్కడికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తామని గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. ఇక్కడుండి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు పిలిపిస్తున్నాం. అహంభావంతో విర్రవీగే వ్యక్తుల్ని చిత్తుగా ఓడించడం కాదు, చరిత్రహీనులుగా కాలగర్భంలో కలిసిపోయేట్టుగా చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంతో పాటు టీడీపీ నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభతో కృష్ణా జిల్లా గుడివాడలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తనపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంతో పాటు టీడీపీ నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభతో కృష్ణా జిల్లా గుడివాడలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తనపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. సొల్లు నాయుడు ఏదేదో మాట్లాడారని, 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నప్పుడు గుడివాడ అభివృద్ధి కోసం చంద్రబాబు ఏం చేశారని నాని ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో పేదల ఇళ్ల కోసం గుడివాడలో 375 ఎకరాలు కొనుగోలు చేశారని, టీడీపీ హయాంలో 1 ఎకరం కూడా చేయలేదని నాని దుయ్యబట్టారు. మంచినీటి సరఫరా కోసం 216 ఎకరాల్లో చెరువులు ఏర్పాటు చేశామని ఆయన తెలియజేశారు. 1 ఎకరా సేకరించానని చంద్రబాబు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొడాలి నాని సవాల్ విసిరారు. తాను గుడివాడ ముద్దుబిడ్డనని, టీడీపీ తులసీవనంలో చంద్రబాబే గంజాయి మొక్కంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ను చంద్రబాబు ఎందుకు తొలగించారు, చంద్రబాబు మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని కొడాలి నాని ప్రశ్నించారు. తన వెంట్రుక ముక్క కూడా పీకలేరని, చంద్రబాబు ఉడత ఊపులకు భయపడని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు మోసగాడని, గెలవడం కోసం పవన్ కాళ్లు పట్టుకుని బూట్లు నాకుతున్నారంటూ నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శత్రువుకు కూడా లోకేష్ కొడుకు ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. తనకు బూతుల కోటలో ఎమ్మెల్యే పదవి వస్తే కోతల కోటలో చంద్రబాబుకు వచ్చిందా అంటూ నాని ప్రశ్నించారు. ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమాలు నిమ్మకూరులో చంద్రబాబు నిర్వహించి, గుడివాడలో తెలుగుదేశం పార్టీ వర్ధంతి చేయటానికి వచ్చి ఆ పార్టీకి వర్ధంతి దినము పిండం పెట్టి ఇక్కడ నన్ను, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు విమర్శలు చేసి సొల్లునాయుడు వెళ్ళాడు. ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు ఒకటే ప్రశ్నిస్తున్నా, నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. గుడివాడ నియోజకవర్గంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ నిర్మించడానికి 1 ఎకరం ల్యాండ్ ఎక్వైర్ చేసావా అని చెప్పి అడుగుతున్నా. 1 ఎకరం. రాజశేఖర రెడ్డి గారు గుడివాడ నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి నేను శాసనసభ్యుడిగా ఉండగా 160 ఎకరాల ల్యాండ్ను ఆయన ఎక్వైర్ చేశాడు. నేను ఆధారాలతో చూపిస్తా.
అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి 250 ఎకరాలు ల్యాండ్ని ఎక్వైర్ చేశాడు. ఈ రాష్ట్రంలో నా గుడివాడ నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ గుడివాడలో ఉన్నటువంటి 23,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేయటానికి, టిట్కో ఇళ్లు నిర్మాణం చేయటానికి 375 ఎకరాల ల్యాండ్ని రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నేను శాసనసభ్యుడిగా ఉండగా మేము కొన్నాము. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉండగా, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గుడివాడలో ఉండగా ఎప్పుడైనా 1 ఎకరం ల్యాండ్ పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కొన్నాను అని చెప్పి కనుక చూపిస్తే ఎన్నికల్లో నేను పోటీ చేయను. దమ్ముందా చంద్రబాబు, నువ్వు మగాడివేనా, నా సవాల్ తీసుకోగలవా అని చెప్పి అడుగుతున్నా. నేటి సాయంత్రం స్వరాజ్య మైదానంలో సీఎం జగన్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయనున్న నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా తెలిపారు. విగ్రహ ఆవిష్కరణ వీక్షించేందుకు 2,500 బస్సుల్లో ప్రజలు వస్తారని, ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో లక్షలాది మంది విజయవాడకు తరలివస్తారని తెలిపారు. నగరంలోకి సభ నిమిత్తం వచ్చే వాహనాలను ఎంజీ రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డు, చుట్టుగుంట, విద్యాధరపురం, వజ్రా గ్రౌండ్స్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్కి అవకాశం కల్పించామని వారు తెలిపారు. స్వరాజ్య మైదానంలో సీఎం జగన్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయనున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని విజయవాడ స్వరాజ్య మైదానంలో ప్రారంభించడం గొప్ప విషయమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా 19వ తేదీ ఉదయం విగ్రహ ప్రారంభ కార్యక్రమం జరుగుతుందన్నారు. అంబేద్కర్ విగ్రహ ప్రారంభం సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సభ జరుగుతుందని, ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. 2,500 బస్సుల్లో ప్రజలు వస్తారని, ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో లక్షలాది మంది విజయవాడకు తరలి వస్తారని అన్నారు. చెన్నై, వైజాగ్ నుంచి వచ్చే భారీ వాహనాలకు నగరంలోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. భారీ వాహనాలను ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలోకి అనుమతి లేదని, నేషనల్ హైవే మీదుగా వచ్చే వాహనాలను వివిధ రహదారుల గుండా దారి మళ్లిస్తున్నామన్నారు. నగరంలోకి సభ నిమిత్తం వచ్చే వాహనాలను ఎంజీ రోడ్, బీఆర్టీఎస్ రోడ్, చుట్టుగుంట, విద్యాధరపురం, వజ్రా గ్రౌండ్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్కి అవకాశం కల్పించామని తెలిపారు. సాయంత్రం 4:30 సభ జరుగుతుందని, ఈ సభకు సీఎం హాజరవుతారని వెల్లడించారు. అనంతరం సాయంత్రం 6 నుంచి 7:30 వరకు విగ్రహ ప్రారంభ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. నగరంలో 21 LED స్క్రీన్లు నగరంలో ఏర్పాటు చేశామని వివరించారు. 20 నుంచి సందర్శకులకు అవకాశం ఉంటుందని వారు తెలియజేశారు. ఎంతమంది వస్తారు, ఎలా ఉంటుంది, ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది, తర్వాత ఎన్ని వెహికల్స్ వస్తాయి, ఏ విధంగా పార్కింగ్ ఏరియాస్ ఉంటాయి, ఇదంతా కూడా అనేటువంటిది చెప్పినారు. సో ప్రోగ్రాము రేపు 19వ తారీఖున 4:30 నుండి 8 గంటల వరకు ప్రోగ్రామ్ అనేది సుమారుగా ఈ 3:30 గంటలు అనేది ప్రోగ్రామ్ ఉంటుంది. 1 గంటన్నర వరకు ప్రోగ్రామ్ అనేది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బహిరంగ సభ అనేది జరుగుతుంది. 2 గంటలు అనేది మన స్టాచ్యూ దగ్గర అనేది వారు సీఎం గారు అనేటువంటిది ఉంటుంది. బట్ యాక్చువల్గా ఎఫెక్టివ్గా చెప్పాలంటే 1 అవర్ అనేటువంటిది అనుకోవాలి. సో ఇది ప్రోగ్రామ్ ఉంటుంది. అయితే మొత్తంగా 1,50,000 వరకు 1.5 lakh వరకు మొత్తం 3,000+ అనేటువంటిది వెహికల్స్లో ఇతర ట్రాన్స్పోర్ట్ ద్వారా అన్ని ద్వారా అనేటువంటిది మేము మొబిలైజ్ చేసుకుంటున్నాము. ఎక్స్క్లూడింగ్ దట్ 6 డిస్ట్రిక్ట్స్, నార్త్ కోస్టల్లో ఉన్న 6 జిల్లాలు తప్పించి మిగిలినటువంటి 20 జిల్లాల నుండి మొత్తం మొబిలైజేషన్ ప్లాన్ అనేటువంటిది ఉంది. దానికి తగ్గట్టుగా ప్రాపర్ వెహికల్స్ కానీ, ప్రాపర్ ఫుడ్ కానీ అన్ని విధాలుగా అనేటువంటి ఉన్నాయి. అయితే అందరూ కూడా ఇక్కడ మనకి 19వ తారీఖు మధ్యాహ్నం లంచ్ అనేటువంటిది అయిపోయినాక మ్యాక్సిమం ఇక్కడ ఇప్పుడు సార్ చెప్పినట్టు అది రేపొద్దున విజయవాడ నగరంలో అంబేద్కర్ స్టాచ్యూ ఓపెనింగ్ ఫంక్షన్ ఉంది. దానికి సంబంధించి ఒక బహిరంగ సభ, తర్వాత స్టాచ్యూ ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఉంది. దీనికి అప్రాక్సిమేట్గా 1.5 lakh పబ్లిక్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దాదాపు ఒక 2,500 బస్సుల దాకా కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి మనము కొన్ని హైవేస్ మీద ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టడం జరిగింది. ముందుగా ఈ మన చెన్నై నుంచి వైజాగ్ వెళ్ళే ట్రాఫిక్, వయా విజయవాడ అంటే హెవీ వెహికల్స్, లారీస్ కానివ్వండి, లేకపోతే మల్టీ యాక్సిల్ వెహికల్స్ కానివ్వండి, వాటన్నిటికి కూడా ఈ ఒంగోలు దగ్గర త్రోవకుంట దగ్గర
డైవర్షన్ ఇవ్వడం జరుగుద్ది. అది రేపు మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ అవుతుంది. త్రోవగుంట దగ్గర డైవర్షన్ ఇచ్చి అటు నుంచి చీరాల, బాపట్ల, రేపల్లె, తర్వాత పెనుమూడి బ్రిడ్జ్, అవనిగడ్డ మీదుగా ఆ ట్రాఫిక్ డైవర్ట్ అవుతుంది. అదేవిధంగా చెన్నై నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళే ట్రాఫిక్ యూజువల్గా విజయవాడ రాదు, బట్ ఆ ట్రాఫిక్ కూడా కంపల్సరీగా హెవీ ట్రాఫిక్ మన మేదర మెట్ల దగ్గర డైవర్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా వైజాగ్ నుంచి చెన్నై వయా విజయవాడ వెళ్ళే ట్రాఫిక్కి మన హనుమాన్ జంక్షన్ దగ్గర డైవర్షన్ ఇవ్వబడుతుంది. హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, తర్వాత అటు నుంచి పెనుమూడి బ్రిడ్జ్ మీదుగా రేపల్లె డైవర్షన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రాఫిక్ హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు, తర్వాత మైలవరం, ఇబ్రహీంపట్నం మీదుగా డైవర్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా రేపు మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి టువర్డ్స్ వైజాగ్ వెళ్ళే ట్రాఫిక్ ఏదైతే ఉందో అది ఇబ్రహీంపట్నం దగ్గర డైవర్ట్ చేయబడుతుంది. ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు డైవర్ట్ చేయబడతాయి. మొత్తం మీద హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఈ లారీస్ కానివ్వండి, టిప్పర్స్ కానివ్వండి. గుజరాత్ వడోదరలో ఘోరం జరిగింది. హర్ని మోట్నాథ్ సరస్సులో ఓ పొడవ బోల్తా పడి 14 మంది విద్యార్థులు, 2 టీచర్లు మరణించారు. గుజరాత్ వడోదరలోని హర్ని మోట్నాథ్ సరస్సులో జరిగిన బోటు ప్రమాదంలో 14 మంది విద్యార్థులు, 2 టీచర్లు మరణించారు. ప్రమాద సమయంలో పడవలో 27 మంది ఉన్నట్లు, వీరంతా విహారయాత్ర కోసం వెళ్లినట్లు జిల్లా కలెక్టర్ ఏబి గోర్ తెలియజేశారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టారు. ఈ ప్రమాదం పట్ల ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కుబేర్ దిండోర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. बेसिकली ये इंसिडेंट है, वो मैं एक्सीडेंट नहीं गिनती, हम लोग इसे एक एक्ट ऑफ मर्डर गिन रहे हैं और डिमांड की है कि सिटिंग जज ये पूरी एपिसोड की इंक्वायरी करे और जो कसूरवार पाए जाए सभी पे मानव वध का जो क्रिमिनल केस है वो फाइल होना चाहिए, क्योंकि दिस इज़ अ शेयर एक्ट ऑफ नेग्लिजेंस. अगर आप देखोगे तो जो नियम है उसके हिसाब से लोगों को बिठाया नहीं गया, लाइफ जैकेट्स नहीं थे, 14 की कैपेसिटी की बोट में 28 लोग को बिठाना, लाइफ जैकेट के बिना बिठाना, लाइफ गार्ड नहीं होना, ये सब क्रिमिनल एक्ट है. और हमारी डिमांड यही रहेगी कि एज अ कांग्रेस पक्ष के इस पूरे एपिसोड की इंक्वायरी की जाए राइट फ्रॉम इंसेप्शन ऑफ द प्रोजेक्ट, क्योंकि प्रोजेक्ट दिया तभी से हमने इसका विरोध किया हुआ था. 2016 में जब प्रोजेक्ट दिया गया, जो प्रोजेक्ट के बेनिफिशियरीज या कॉन्ट्रैक्टर्स है उनको फेवर करने के लिए आउट ऑफ वे जाके सारे नियम बनाए गए थे, तभी से हमने इसकी इंक्वायरी डिमांड की थी. और ये प्रोजेक्ट कॉरपोरेशन खुद करे, ये डिमांड थी. अगर खुद कॉरपोरेशन ने किया होता तो प्रोबेबली कमाने के इस चक्कर में जो आज बड़ौदा शहर ने इतना बड़ा लॉस भुगता है, जो बच्चों के पेरेंट्स ने आज जो भुगत रहे, ये कंडीशन नहीं आई होती. तो हमारी डिमांड है कि जो कॉन्ट्रैक्टर्स या जो कॉन्ट्रैक्ट अलॉट किया है शुरू से इसकी जांच होनी चाहिए और सारे जो कल्प्रिट्स है सब पे क्रिमिनल केस फाइल होने चाहिए. తెలుగు ప్రజలను శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా వేడుకకు ఆహ్వానించేలా రూపొందించిన ఓ ఆధ్యాత్మిక గీతాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురువారం ఆవిష్కరించారు. అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవం, స్వామివారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ గీతానికి రూపకల్పన చేసింది. ఆధ్యాత్మికత ఉట్టిపడే ఆడియోతో వీడియోను రూపొందించారు. హైదరాబాద్లో జరిగిన ఆవిష్కరణలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులు పాల్గొన్నారు. 22వ తారీఖు అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో శ్రీరాముల వారి మీద ఒక పాటని రచించి దాన్ని మనందరి అభిమాన నటులు రియల్ లైఫ్ హీరో అయిన పవన్ కళ్యాణ్ గారితో లాంచ్ చేయించమని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కోరిన దాని మీద ఇవాళ వారితో లాంచ్ చేయించాం. జనవరి 22వ తారీఖు అయోధ్యలో జరగబోయే శ్రీరాములు వారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముందుగా దేశవ్యాప్తంగా ఇంటింటికి కూడా రాములు వారి అక్షంతలతోటి అందరికీ ఆహ్వానం పలకడం జరిగింది. అలాగే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ తరఫున తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ ఆహ్వానిస్తూ ఒక మంచి గీతాన్ని తయారు చేసి దాన్ని పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. ఈ పాట ద్వారా 2 రాష్ట్రాల తెలుగు ప్రజల్ని కూడా ఆహ్వానిస్తూ అయోధ్యకి ఆహ్వానిస్తూ పాటను ఇవ్వడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి, 22వ తారీఖు స్థానికంగా ఉండే దేవాలయంలో ఆ దేవీ దేవతల పూజా కార్యక్రమాలు నిర్వహించి 12 గంటల నుంచి 12:30 మధ్యలో అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని సామూహికంగా లైవ్లో చూడవలసిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ఆ రోజు సాయంత్రం అందరూ కూడా ఇళ్లలో
దీపాలను వెలిగించి దీపోత్సవాన్ని జరుపుకుని మనం దీపావళిలో ఎలా జరుపుకుంటామో ఆ విధంగా రామ దీపోత్సవాన్ని ఆ రోజు జరుపుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. అయోధ్యలో ఈ నెల 22న జరిగే ప్రత్యేక కార్యక్రమాన్ని పురస్కరించుకొని చాలా రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దురుద్దేశంతోనే ఆ రోజున సెలవు ఇవ్వలేదు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యాసంస్థలకు ఈ నెల 21 వరకే సెలవు ప్రకటించారు. 22 వరకు ప్రైవేటు విద్యాసంస్థలు సెలవులిచ్చాయి. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని 22న విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలి అని ఆమె ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 22వ తారీఖున అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టను నిర్వహించబోతున్నారు. ఆ సందర్భంలో ఇవాళ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే 21వ తారీఖు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సెలవుల్ని ప్రకటించడం జరిగింది. కానీ 22వ తారీఖున యావత్ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా స్కూళ్ళకి సెలవులు ఇచ్చి పిల్లలతో సహా అందరూ కూడా బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్టని వీక్షించాలి అని చెప్పి ప్రధాని గారు భావించినట్లయితే అదే రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో సెలవు ప్రకటించకుండా కేవలం 21వ తారీఖు వరకే సెలవుల్ని పరిమితం చేయడం అనేది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల భారతీయ జనతా పార్టీకి అమితమైనటువంటి గౌరవం. ఒక రకంగా వారికి భారతరత్న ఇచ్చిన వారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలని కలిపి పంచతీర్థలుగా ప్రకటించిన ఆ ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల మాకున్నటువంటి గౌరవం అది. కానీ దాంతో పాటు ఇంకొక రోజు పొడిగించి 22వ తారీఖును కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెలవు ప్రకటించవలసి ఉన్నా కూడా దాన్ని ప్రకటించకుండా వారు తన మనసులో ఉన్నటువంటి ఒక విషపూరితమైనటువంటి ఆలోచనకి ఇది తార్కాణం అని చెప్పి మనమందరం కూడా గమనించాలి. ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మనమందరం కూడా బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టని ప్రాణ ప్రతిష్టని మనమందరం కూడా వీక్షించే విధంగా 22వ తారీఖున జరగబోయేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం అందరం కూడా టీవీల మాధ్యమంగా చూడాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీల చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. సమాన పనికి సమాన వేతనం, గ్రాట్యుటీ, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు వంటి డిమాండ్లతో చేపట్టిన నిరవధిక సమ్మె నేటికి 39వ రోజుకు చేరింది. ప్రభుత్వం తమ న్యాయమైన కోరికలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదంటూ అంగన్వాడీలు స్పష్టం చేస్తున్నారు. కనీస వేతనం, 26,000 గ్రాట్యుటీ, సంక్షేమ పథకాలు, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి డిమాండ్లతో అంగన్వాడీలు గత నెల 12వ తేదీన చేపట్టిన నిరవధిక సమ్మె నేటికి కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 106,000 మంది అంగన్వాడీలు ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ అంగన్వాడీలు పట్టుబడుతున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జూలైలో అంగన్వాడీల వేతనాలు పెంచుతామంటూ ఇప్పటికే పలు దఫాలుగా జరిగిన చర్చల్లో రాష్ట్ర మంత్రివర్గం తేటతెల్లం చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్చలు విఫలం కావడంతో అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీలకు మద్దతుగా టీసీ, ఏఐటీయూసీ నేతలు అంగన్వాడీల దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేశారు. ఈ నేపథ్యంలో సిఐటియు, ఏఐటీయూసీ నేతలకే ఉమామహేశ్వరరావు ఓబులేసు మీడియాతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ధరలు పెరిగిన నేపథ్యంలో అంగన్వాడీల వేతనాలు పెంపుతున్న అవసరం ఉందని గుర్తు చేశారు. సామాజిక న్యాయం అని పదే పదే పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల విషయంలో వివక్ష కొనసాగించడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని అన్నారు. కడు పేదవాళ్ళు కాబట్టే ఆయాలు 7,000 రూపాయలకి నెలకు పనిచేస్తున్నారు. కడు పేదవాళ్ళు కాబట్టే వర్కర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు టీచర్లుగా ఉన్నవాళ్ళు వాళ్ళు 11,500 పనిచేస్తున్నారు. అంటే నెలకి వాళ్ళకి కనీసంగా వచ్చేటటువంటిది ఎంత అనేది కొద్దిగా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే వాళ్ళు కనీసమైనటువంటి పద్ధతిలో బతకడానికి అవకాశం ఉందా? వాళ్ళు ఆ విషయాన్ని అడుగుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఆశయం కోసం అయితే పేదవాళ్ళకి రాజకీయ అధికారం కావాలన్నాడు. ఆయన రాజకీయ అధికారం కాదు, కనీసం ఆర్థికమైనటువంటి అధికారం కూడా, ఆర్థికమైన స్వాతంత్రం కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి మీ స్థాయిలో లేకపోతే ఎట్లా అండి? మీరు ఈరోజు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించే సందర్భంగా మీ మనసులోనైనా కానీ ఈరోజు 1,00,000 మందికి పైగా 39 రోజులుగా బజారులో కూర్చున్నటువంటి వాళ్ళు వాళ్ళ కోరికని పరిష్కరించలేకపోయానే అనేటటువంటి భావనైనా మీకు కలగటం అనేటటువంటిది చాలా అవసరం. మేము ఎందుకు చెప్తున్నామంటే మీరు చెప్తున్నారు
మేము అధికారంలోకి వచ్చి పెంచామని 1000 రూపాయలు పెంచారు. కానీ 1000 రూపాయలు 2019లో పెంచారు. ఈరోజు 2024 ధరలు ఎంత పెరిగినాయి? 250 నుంచి 350% వరకు పెరిగినాయి. మీరు పెంచినటువంటి కరెంటు ఛార్జీలు, మీరు పెంచినటువంటి చెత్త పన్నుతో సహా లెక్కేసుకుంటే మరి ఈరోజు అటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అంగన్వాడీల యొక్క కోరికల పట్ల మీరింత నిరంకుశంగా వ్యవహరించడం అనేది సబబేనా? ఈరోజు రాష్ట్రంలో 1,06,000 మంది అంగన్వాడీ టీచర్సు, హెల్పర్సు, ఆయాలు గత 39 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఇక్కడ విజయవాడ అలంకార్ సెంటర్లో ప్రతిరోజు ఆందోళన చేస్తూ నిన్న 17వ తారీఖు నుంచి నిరవధిక నిరాహార దీక్ష కూడా కూర్చుంటూ ఉన్నారు. ఇది నిరవధిక నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది. 39 రోజుల ఆందోళన జరిగినా ప్రభుత్వం అనేక రకాల ప్రయత్నాలు చేసి ఈ సమ్మెను దెబ్బకొట్టడానికి, విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసినా అది సాధ్యం కాల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్స్ తాళాలు బ్రద్దలు కొట్టించి వాటి నడపాలని చూసింది, అక్కడ ఫెయిల్ అయిపోయింది, అది నడపలేకపోయింది. దాని తర్వాత ఇతర రంగాల కార్మికులను, ఉద్యోగస్తులను అంగన్వాడీ వాళ్ళ మీదకి ప్రయోగించి వాళ్ళ ద్వారా వీళ్ళ పనులు చేపించాలని చూసింది. టీచర్సు, లేకపోతే ఈ వాలంటీర్సు, రకరకాల వ్యక్తులు. అక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఆఖరుకు ప్రభుత్వం ఏం చేసింది? ఎస్మా ప్రయోగించింది. ఎస్మా ప్రయోగించినా కూడా దాన్ని కూడా ఖాతరు చేయకుండా అంగన్వాడీ సోదరీమణులు విజృంభణతో ఉద్యమం చేశారు. అక్కడ ఆ ఎస్మా చట్టం కూడా నీరు గారిపోయింది. ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఇస్తున్నారు. పాత వాళ్ళను టర్మినేట్ చేసి ఆ స్థానంలో కొత్త వాళ్ళను మేము నియామకం చేసుకుంటామని. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు పబ్లిక్ మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ పరీక్ష రాయడం ద్వారా పబ్లిక్ పరీక్షల్లో అధిక మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులందరూ ఈ పరీక్షను ఉపయోగించుకోవాలని కోరారు. గవర్నర్పేట బాలోత్సవ్ భవన్లో గురువారం ఎస్ఎఫ్ఏ యూటీఎఫ్ ఆధ్వర్యంలో 10వ తరగతి మోడల్ పరీక్ష ప్రజ్ఞా వికాసంకు సంబంధించి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు ప్రతి సంవత్సరం ప్రజ్ఞా వికాసం పేరుతో పబ్లిక్ మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. నిష్ణాతులైన ఉపాధ్యాయుల చేత పరీక్షా పేపర్ తయారు చేయించామని తెలిపారు. విద్యార్థులు ఈ పరీక్ష రాయడం ద్వారా పబ్లిక్ పరీక్షలో అధిక మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులందరూ ఈ పరీక్షను ఉపయోగించుకోవాలన్నారు. మార్చి 18 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఈ సందర్భంలో 10వ తరగతి విద్యార్థులందరూ కూడా పబ్లిక్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఈ తరుణంలో విద్యార్థులందరూ కూడా చాలా భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ పేపర్ ఎట్లా వస్తుంది ఏంటనేది భయంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ తరుణంలోనే ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారి పర్యవేక్షణలో 10వ తరగతి విద్యార్థులకి ప్రజ్ఞా వికాసం పేరుతో మోడల్ ఎగ్జామ్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెల 29వ తేదీన ఈ పరీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. ఇది ఓవరాల్గా 10th క్లాస్ అన్ని సబ్జెక్టుల నుంచి, ఓవరాల్ సిలబస్ నుంచి ఈ క్వశ్చన్ పేపరు నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల చేత ఈ పేపర్ని తయారు చేయించడం జరిగింది. కావున విద్యార్థులందరూ కూడా ఈ పరీక్షని రాసి విద్యార్థులు తమ ఏ విధ సబ్జెక్ట్లో ఉన్నటువంటి దాన్ని పరీక్షించుకోవాలని చెప్పి ఈ పరీక్షను ఉపయోగించుకొని మంచి మార్కులు సాధించుకునే దానికోసం ఒక ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ పరీక్ష ఎన్రోల్మెంట్ ఫీజు 25 రూపాయలు. మరి ఎస్ఎఫ్ఐ కమిటీ నెంబర్లను సంప్రదించి ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి విద్యార్థులందరూ కూడా ఈ ప్రజ్ఞా వికాసం పరీక్షను రాయాల్సిందిగా కోరుతా ఉన్నాం. జిల్లాలో టాప్ 10 ప్రైజెస్, దాంతోపాటుగానే మండల వారీగా 1st, 2nd ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రపంచంలో అతి ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు జాతికి అంకితం చేయనున్నారు. దీనికి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పేరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 404 కోట్లతో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేసింది. విజయవాడ నగరంలో ఈ భారీ విగ్రహం ఏర్పాటు చేశారు. 18.18 ఎకరాల విశాల ప్రాంగణంలో అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్మించారు.
విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని 81 అడుగుల బేస్తో 125 అడుగుల ఎత్తుతో నిర్మించారు. పెడస్టల్ సైజు 3481 చదరపు అడుగులు. పెడస్టల్తో కలుపుకుంటే విగ్రహం ఎత్తు 206 అడుగులు. G+2 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ఈ విగ్రహానికి 400 మెట్రిక్ టన్నుల స్టీల్ ఉపయోగించారు. మరోవైపు ఈ విగ్రహానికి 120 మెట్రిక్ టన్నుల కాంస్యం వాడారు. 2200 టన్నుల శాండ్ స్టోన్ను ఉపయోగించారు. సామాజిక న్యాయ మహాశిల్పంగా దీన్ని పిలుస్తున్నారు. ఎంఎస్ అసోసియేట్ సంస్థ అంబేద్కర్ విగ్రహాన్ని డిజైన్ చేసింది. ఈ విగ్రహం కోసం దేశీయ మెటీరియల్ను వినియోగించారు. అంబేద్కర్ స్మృతి వనంలో అందమైన గార్డెన్, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. మరోవైపు రాత్రిపూట మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా కూడా ఈ విగ్రహానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఇంజనీర్లు ప్రకటించారు. అంబేద్కర్ స్మృతి వనాన్ని 30 మీటర్ల లోతులో 539 పిల్లర్లతో నిర్మించారు. ముందు భాగం 166 పిల్లర్లతో కారిడార్ నిర్మించారు. ఇది మన సమాజ గతిని సమతా భావాల వైపు మరల్చడానికి, సంఘ సంస్కరణకు, పెత్తందారి భావాల మీద తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సీఎం జగన్ బెయిలు రద్దు పిటిషన్పై మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టులో విచారణ. జగన్ బెయిలు రద్దు అక్రమాస్తుల కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు 2 వేర్వేరు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు. వైభవంగా షర్మిల తనయుడు నిశ్చితార్థం. ఏపీ సీఎం జగన్ దంపతులు హాజరు. తరలివచ్చిన రాజకీయ, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు. అది నోరా డ్రైనేజా, ఎంత పినాయిల్తో కడిగినా పోదు అంటూ గుడివాడ సభలో కొడాలి నానిపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చింది భూ రక్షణ చట్టం కాదని, భూ భక్షణ చట్టమని, తమ పార్టీ అధికారంలోకి రాగానే రద్దు చేస్తామంటూ ప్రకటన. చంద్రబాబు తన వెంట్రుక కూడా పీకలేడు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తను చనిపోయే వరకు చంద్రబాబు గురించి సత్యాలు ప్రజలకు చెబుతానని వెల్లడి. గుజరాత్లో విద్యార్థుల విహారయాత్రలో ఘోర విషాదం. పడవ బోల్తా పడి 14 మంది విద్యార్థులు, 2 టీచర్లు మృతి. కొనసాగుతున్న సహాయక చర్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.